ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది ఆరోగ్యశ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఆరోగ్యశ్రీ 2,50,000 రూపాయలు అయితే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు విలువైనటువంటి వైద్యం ఏడాదికి ఒక కుటుంబానికి చేసేటటువంటి అవకాశం ఉంది. అది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఏడాది ఉండదు. ఎప్పుడూ తమ జీవితంలో కీలకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి అనారోగ్యం ఆపరేషన్ బేసిస్ మీద వచ్చినప్పుడే ఇవి వాడుతూ ఉంటారు. కాబట్టి ఒక కుటుంబానికి ఏడాదికి 5 లక్షలు అనేటటువంటిది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. 2.5 లక్షలు అనేటటువంటిదైనా ఇదివరకు పెద్ద అమౌంటే అవుతూ ఉండేది. అవసరమైతే అంతకంటే ఎక్కువైనా సరే ఓకే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో ఆయుష్మాన్ భారత్తో పాటుగా రాష్ట్రానికి ఆరోగ్యశ్రీని ఇంతకుముందు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చితే, ఆ తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారిస్తే జగన్ వచ్చాక మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవ నుండి నిధులు, అట్లాగే ఆయుష్మాన్ భారత్ నుండి నిధులు, 2 నిధులతో కలిపి ఇప్పుడు జరపబోతున్నారు కార్యక్రమం. ఇదివరకు 5 లక్షలు అంటే ఆయుష్మాన్ భారత్లో 5 లక్షలు, లేకపోతే ఆరోగ్యశ్రీలో 2.5 లక్షలు కాకుండా ఇప్పుడు 25 లక్షల వరకు వైద్యం అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇది సక్సెస్ఫుల్గా నడవాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొర్రీలు పెట్టి ఆపకుండా చూడాలి. 6 గంటల్లో ఓకే చేస్తామన్నటువంటిది చెయ్యగలిగితే ఇక తిరుగుండదు ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫోటోలు ఎవరి పెడతారు? ఇదివరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్పుడు రాజీవ్ బొమ్మ పెడుతుండేవాళ్ళు, అప్పుడు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాతన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో పాటు చంద్రబాబు బొమ్మ పెడుతూ ఉండేవాళ్ళు తెలుగుదేశం 2014-19లో. అట్లాగే 2019 తర్వాత జగన్ వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చినప్పుడు వైఎస్ఆర్ బొమ్మ పెడతా వచ్చారు. ఇప్పుడు ఏదైతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని పెడుతున్నప్పుడు ఇందులో మోడీ ఫోటో కూడా పెడతారా లేదా? ఎందుకంటే ప్రతి ఆసుపత్రిలో కూడా ఇది ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కేంద్రం లాగా అక్కడ బొమ్మలు పెడతారు. అందులో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెడతారా, లేకపోతే కనుక ఉట్టి చంద్రబాబు పెడతారా, అసలు ఏమీ లేకుండా ఉట్టి లోగోలతో పెడతారా చూడాలి.